ఏమున్నావురా? రా నరేషు, ఆ, అమ్మ వంటగదిలో అన్నం కూర పెట్టింది, చూసి తిను. సరే నానా. ఛీ, ఎప్పుడు ఇవే కూరలు ఇవే చారు. ఛ, తొక్కల చారు. నానా, ఎప్పుడు ఇవే కూరలా నానా? వేరే కూరలు లేవా? ఒరే, వంకలు పెట్టకుండా తినరా. ఏం చేద్దామో అది ఎప్పుడు ఇవే కూరలు. ఛ, ఏం కూర నానిది? రే, అన్నం మీద కోపం చూపిస్తావేంట్రా? ఒరే, పొద్దున్న టిఫిన్ చేయలేదు, ఇప్పుడు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావు. తినేయాలరా. నాకొద్దు, నేను తిన్ను. వీడికి చెప్తే అర్థం కాదు. అబ్బా, ఆగండ్రా బాబు. ఏంట్రీ కర్మ, ఇంట్లో ఎప్పుడు ఏదో పెంట జరుగుతూ ఉంటుంది. ఆకలి బాగా అవుతుంది, ఇంట్లో తినలేదు. ఏం తిందాం? అక్కడ రైస్ బండ్ ఉంది, పోయి తిందాం. ఇక్కడ చాలా ఉన్నాయి, ఏం తిందాం? ఫస్ట్ పర్సులో డబ్బులు ఎన్ని నుంచి? అయ్యా, పర్సు! ఫోన్ ఇటు తెచ్చుకోలేదే. బస్ స్టాండ్ దగ్గర పడ్డదా, చూద్దాం వెళ్ళి. అబ్బా, పైన లేదు కింద లేదే. ఇంతలో ఎవడొచ్చి తీసుకెళ్ళారా? ఎవడు లేడు చూస్తే ఇక్కడ. ఛా, ఏంట్రా నా జీవితం. బా, ఆకలి దచ్చేస్తుందిరా బాబు. అమ్మా, ఛ, అనవసరంగా అన్నం విసిరాను ఇంట్లో. ఛ, కర్మ అంటే ఇదే అనుకుంటా. ఏం చేస్తాం? ఇంటికాడ అన్నం ఉందో లేదో చూద్దాం వెళ్ళి. ఛ, ఎవరు చూడట్లేరుగా. అమ్మా, అమ్మయ్య. ఏమైంది? నన్ను క్షమించు దేవుడా. అన్న వీళ్ళు ఇప్పుడు తెలిసింది, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను. అమ్మయ్యా, భగవంతుడా.
ఎరా ఆకలి విలువేంటో తెలిసిందా? నానా సారీ నానా. అరే నాన్న, మనకు 3 పూట్ల అన్నం దొరుకుతుంది, కొంతమందికి అది కూడా దొరకడం లేదు. కొన్ని దేశాల్లో అయితే ఒక పూట అన్నం తినడానికి నానా అవస్థలు పడుతున్నారు. నువ్వు తింటున్న తిండి పరబ్రహ్మ స్వరూపం. అలాంటి తిండిని నువ్వు కాదు కదా ఎవ్వరు వృధా చేయకూడదు. సరే ఇదిగో మంచినీళ్ళు తాగు, గొంతు పట్టేస్తుంది.